మనతో పాటు మాట్లాడడానికి మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ ఏంటి పోలీసులు చాలా వరకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు, భక్తుల మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు పోలీసులకు మేము మా డ్యూటీ చేస్తాం. మేము చేస్తుంది భక్తుల కొరకు. వాళ్ళు వాళ్ళు సవ్యంగా వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే మా బాధ్యత. అయితే అందులో కొంతమంది ఆటంకాలు సృష్టిస్తుంటారు, కొంతమంది ఇండిసిప్లిన్గా ఉండే అవకాశం ఉంది. అంటే క్యూ లైన్లో రాకుండా గోడలు దుంకి రావడము, ఇంకా అడ్డదారుల్లో రావడము అట్లా చేస్తుంటారు. అట్లాంటప్పుడు మరి మేము కంట్రోల్ చేయాలి కదా, మా బాధ్యత కదా. అందరూ క్యూ లైన్లో వచ్చేటట్టు చూడాలి. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో మేము ఎవరైతే రూల్స్ క్యూ లైన్లు అతిక్రమిస్తారో అట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. కానీ మేము లాఠీ చార్జ్ చేయాలనే ఉద్దేశం కాదు, అట్లాంటి వాళ్ళను ఆపడమే మా ఉద్దేశం, అంతే తప్పితే లాఠీ చార్జ్ అట్లాంటిది ఏం జరగలేదు. ఎవరైనా కంట్రోల్ కానప్పుడు, క్రౌడ్ కంట్రోల్ కానప్పుడు కొద్దిసేపు మేము వాళ్ళను ఆర్డర్లో పెట్టడం కొరకు కొంచెం ఫోర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు, అంతేగాని మా ఉద్దేశం కాదు. మంత్రి కాన్వాయ్ మీదనే దాడి జరిగేంత భక్తులకు ఏంటి ఆ కోపం, అసలు ఎందుకు ఆ కోపం వచ్చిందని చెప్పి? అంటే నిన్న సమ్మక్క గద్దె పైకి వచ్చారు. నిన్న రాత్రి సమ్మక్క గద్దె పైకి వచ్చే సమయంలో మేడారంలో ఉన్న భక్తులందరూ అది వీక్షించడానికి వస్తారు. కాబట్టి రోడ్లపైన నిలబడడానికి కూడా జాగా ఉండదు. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తుంటారు. అట్లా భక్తులంతా రోడ్ల మీద నిలబడి ఉన్నారు. కాబట్టి ఈ వాహనాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి కొంచెం చిరాకేస్తుంది. ఎందుకంటే సమ్మక్క వచ్చే టైంలో ఈ వాహనాలు ఏందని కొంచెం అసహనం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంగా కొంచెం జనం కొద్దిగా వాళ్ళకి సైడ్ ఇవ్వలేదు. మంత్రి గారు వెళ్తుంటే ఆల్రెడీ రోడ్ల మీద మొత్తం జనాలు ఉన్నారు, కాబట్టి వారికి వెళ్ళడానికి దారి లేకుండే అక్కడ కొంచెం సమస్య ఏర్పడింది. కానీ తర్వాత వెళ్ళి మేము మంత్రి గారిని క్షేమంగా పంపడం జరిగింది. ఆ క్రమంలో ఎవరో కొంతమంది కొంచెం కోపంతోనో లేకపోతే అసంతృప్తితోనో ఒక అద్దం పల్లగొట్టి కొద్దిగా డ్యామేజ్ చేయడం జరిగింది. గుర్తించారు అసలు వాళ్ళు ఏమైనా కేసులు ఫైల్ చేస్తారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా, ఎట్లా ఉంటుంది? ఇక అంటే ఇప్పుడు భక్తులు ఎవరు చేశారో తెలియదు, వాళ్ళంతా ఏదో అసంతృప్తితో చేశారు. కాబట్టి ఇప్పుడు మాకు ఎవరి మీద మేము కేసులు పెట్టలేదు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు మాకు. అంటే పోలీసులకు ఏంటి సార్, వర్క్ లోడ్ ఏమైనా అవుతుందా? చాలా వరకు వర్క్ ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు పోలీసులు, కంటిన్యూగా అంటే డ్యూటీ చేస్తున్నందుకు ఏంటి అసలు ఫోర్స్ సరిపోవట్లేదా? ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చారు, దానికి తగ్గట్టు ఫోర్స్ ఏమన్నా డిప్లాయ్ కాలేదా, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇది మేడారం అంటే మా పోలీసులకు చాలా పెద్ద పరీక్ష. ఎందుకంటే ఇది పెద్ద బందోబస్తు, ఎన్నో లక్షల మంది జనాలు వస్తుంటారు, భక్తులు వీళ్ళు ఎంతోమంది. కాబట్టి ఎట్లాంటి సంఘటనలు జరగకుండా చూడడం మా బాధ్యత. కాబట్టి మా మీద చాలా ప్రెషర్ ఉంటుంది. 10,000 మంది పోలీస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు, అన్ని ర్యాంకుల వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇదేమో ఒక టైమింగ్స్ అంటూ లేదు, ఈ జాతరకి 24 గంటలు నడుస్తుంటుంది. కాబట్టి మేము కూడా 24 గంటలు ఉద్యోగం చేయాల్సిందే. షిఫ్ట్ వైజ్గా చేస్తున్నాము, కానీ అధికారులకు మాత్రము ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మాకు ఈ 4 రోజులు మాత్రం పూర్తిగా 24 గంటలు మేము మెలకువతోనే ఉండి ఈ బందోబస్తు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు కొంచెం మా మీద ఒత్తిడి చాలా ఎక్కువనే ఉంటుంది. ఇంకా మధ్యలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు కూడా, ఏమన్నా అయినప్పుడు కూడా మేము వెంటనే మళ్ళీ వెళ్ళి వాటిని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి కొంచెం మాకు 4 రోజులు మా మీద చాలా పని ఒత్తిడి ఉంటుంది. సో అంటే వీఐపీలకు ఇచ్చిన ఇంట్రెస్ట్ సామాన్య భక్తులకు ఇవ్వట్లేదు, పోలీస్ ఫ్యామిలీస్ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి, బట్ సామాన్య భక్తుల్ని రానివ్వట్లేదు అని చెప్తూ భక్తులు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సార్ పొద్దునుంచి నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా, అసలు పోలీస్ కంట్రోల్ ఎక్కడ ఉండట్లేదు, మొత్తం తోపులాట జరుగుతుంది, చిన్నపిల్లలు కూడా కింద పడుతున్న పరిస్థితి. ఎందుకు అసలు కోఆర్డినేషన్ మిస్ అవుతుందా? ఒక గేట్ దగ్గర నుంచి ఒక గేట్ దగ్గరికి ఎట్లా ఉంటుంది అసలు? ఇప్పుడు సామాన్య భక్తుల కొరకు క్యూ లైన్స్ ఉన్నాయి, అక్కడ ఆర్టీసీ లైన్ ఉంది, ఇక్కడ క్యూ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ మాత్రం మా సిబ్బంది ఉన్నారు. ఈ క్యూ లైన్లో మాత్రం ఎట్లాంటి సమస్య లేదు, క్యూ లైన్లో వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి సమస్య లేదు. కానీ అందరూ ప్రోటోకాల్లో కావాలి, మాకు గద్దెలో కావాలని వస్తే మాత్రము అక్కడ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ఇక మరి ఇబ్బంది తప్పదు. ఎందుకంటే క్యూ లైన్లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు చూడండి, భక్తులను అడగండి క్యూ లైన్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు లేవు, వాళ్ళు స్మూత్గా వచ్చారు. క్యూ లైన్లో మా వాళ్ళు మంచిగా లైన్లన్నీ కరెక్ట్ పంపుతున్నారు, అందరూ వస్తున్నారు, దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతుండ్రు. అవుట్ ఆఫ్ ఎవరికైతే క్యూ లైన్ కాదు, మాకు వీఐపీ దర్శనం కావాలి, మాకు గద్దె దర్శనం కావాలనుకున్న వాళ్ళకే సమస్యలు వస్తాయి.
ఇంకా అది వచ్చి మా మీద ఒత్తిడి చేయడము ఇట్లా ఇంకా విఐపీలు ప్రజాప్రతినిధులు వచ్చి వాళ్ళతో పాటు మళ్ళీ వాళ్ళ మనుషులను తీసుకురావడం మాకు అందరికీ గద్దె మీదకే పోవాలని అనేసరికి అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఇప్పటికే మంత్రి కూడా ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు, విఐపి పాస్లు అడగద్దు అని చెప్పేసి. చాలా వరకు విఐపీలతో పాటు చాలామంది వాళ్ళ ఫాలోవర్స్ కూడా వస్తుంటారు. విఐపీలు వచ్చినప్పుడు కూడా చాలా వరకు భక్తుల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, లైన్లు ఆపుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ లైన్లు ఉన్న క్లియర్ కావాలంటే ఇంకా ఎంత టైం పట్టుద్ది మీ అంచనా ప్రకారం? అయితే ఈసారి ఫస్ట్ టైం ఏం చేసినామంటే విఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా సాధారణ భక్తుల క్యూ లైన్ మాత్రం ఆపొద్దని డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నర్ గారు వచ్చారు, వారు వచ్చినా కూడా మేము ఆపలే, క్యూ లైన్స్ ఎక్కడ ఆపలే. ఈరోజు గతంలో ఆపేవాళ్ళం, ఈసారి మాత్రం ఆపొద్దని నిర్ణయం తీసుకున్నాము. అయితే వారికి సెక్యూరిటీ గురించి గవర్నర్ గారు దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ గురించి మేము మా గార్డ్స్ ఉంటాయి, మస్ట్ ఎవరన్నా కొబ్బరికాయలు విసిరినా బెల్లం విసిరినా పడకుండా మా వాళ్ళు గార్డ్స్తోని రక్షణ కల్పించాము. అంతే, రక్షణతోనే తీసుకెళ్ళాము వచ్చాం. కానీ సాధారణ జనం క్యూ లైన్ మాత్రం మేము ఆపలేదు, ఈసారి మాత్రం ఆపలేదు. వాళ్ళకి ఎట్లాంటి అసౌకర్యం జరగలేదు. ఖచ్చితంగా విఐపీలతో కొంత మాట ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే విఐపీలతో పాటు వాళ్ళ ఫాలోవర్స్ కూడా వందల సంఖ్యలో వస్తున్నారు కాబట్టి చాలా వరకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో నా వెనకాల క్యూ లైన్లు ఉన్నాయి కదా, క్యూ లైన్లో వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఐజీ చెప్తున్న పరిస్థితి. మరో పక్కన నిన్న మంత్రి కాన్వాయ్కి సంబంధించి దాడి జరిగిన దానికి సంబంధించి కూడా భక్తులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే నడిచే ప్లేస్ కూడా లేదు. దాంట్లో ఒక్కసారిగా మంత్రి కాన్వాయ్ సైరన్తో రావడంతో వాళ్ళు అప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. లైన్లు లేట్ అవుతున్నాయని చెప్పేసి ఒకంత ఆగ్రహంతో మంత్రి కాన్వాయ్ మీద దాడి చేశారు. దానికి సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. భక్తులు కాబట్టి దాన్ని ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. సో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. ఎందుకంటే భక్తులు కోపంతో ఉన్నారు కాబట్టి దాన్ని మానవతా దృక్పథంతో వదిలేశామని చెప్పేసి ఐజీ చెప్తున్నారు. మరో పక్కన విఐపీలు కూడా చెప్తున్న పరిస్థితి. విఐపీలు తమ ఫాలోవర్స్ని ఎక్కువ మందిని తీసుకురావద్దని చెప్పేసి పోలీసులు దాదాపు ఈ 4 రోజుల నుంచి హయ్యర్ అఫీషియల్స్ 24 గంటలు కంటిన్యూగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే కొన్ని లైన్స్ కూడా మనకు వదిలిపెడుతున్న పరిస్థితి. క్యూ లైన్లు మధ్యలో వదిలిపెట్టి మెయిన్ గేట్లో కూడా ఎంట్రన్స్ ఇస్తున్నారు. ఈ మెయిన్ గేట్లో చాలామంది చూస్తుంటే దాదాపు విఐపీల ఫ్యామిలీస్ మాత్రం అలో చేస్తున్నారు. సామాన్య భక్తులు అక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ పోలీసులు చూస్తున్నాం కదా, పొద్దున్న నుంచి అసలు కంట్రోల్లో ఉండట్లేదు. పోలీస్ కంట్రోల్ ఎవరు వినట్లేదు, పోలీస్ కంట్రోల్లో ఉండట్లేదు. పొద్దున ఒక ఏఎస్పీ దాదాపు కానిస్టేబుల్ పైన చేసుకున్న విజువల్స్ కూడా మనం చూసాం. ఏటూరు నాగరం ఏఎస్పీ మనన్ భట్ అని చెప్పేసి చేయి కూడా చేసుకున్న పరిస్థితి. సో పోలీసులు కూడా 24 గంటల్లో పని ఒత్తిడిలో ఉంటున్నారు. దానికి సంబంధించి భక్తులు సహకరించాలి అని చెప్పేసి ఐజీ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. మేము భక్తుల కోసమే ఏదైనా చెప్తే భక్తులు వినేటట్టు ఉంటే బాగుంటుంది. బట్ భక్తులు అలా వినరు. మేము భక్తుల సౌకర్యార్థం కోసమే ప్రతి చేస్తాం. బట్ భక్తులు అర్థం చేసుకోరు కాబట్టి లైన్లో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అందరికీ విఐపీ దర్శనాలు డైరెక్ట్ గద్దె మీదకి పోవాలనుకునే వాళ్ళకే ఇలాంటి వాళ్ళే మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అసలు లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా ఎక్కువ సంబంధించి ఎవరైనా విఐపీలు వచ్చినా లైన్ ఆపకుండా కంటిన్యూగా నడిపిస్తున్నాం. ఇప్పుడు గవర్నర్ వచ్చిన తర్వాత కూడా లైన్లు ఇక్కడ క్యూ లైన్లు సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా కేవలం గార్డ్స్తో గవర్నర్ గారిని మేము లోపలికి తీసుకెళ్ళాం. గద్దెల మీద రక్షణతో గవర్నర్ కూడా చేపించిన పరిస్థితి చూస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళంతా విఐపీ పాసులు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ హయ్యర్ అఫీషియల్స్ బంధువులు కానీ వీళ్ళంతా పాసులు పట్టుకొని వస్తున్న పరిస్థితి. పొద్దు నుంచి ఇదే తాకిడి. ఒక్క గేట్ దగ్గర నుంచి ఎంట్రీ చేస్తే ఇంకో గేట్లోకి ఎంటర్ అయ్యి తొందరగా దర్శనం చేసుకోవాలంటే ఇట్లా వెళ్తే డైరెక్ట్ గద్దెల దగ్గరికి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో చాలామంది చూస్తున్నారు. క్రౌడ్ అంతా మొత్తం వెళ్ళిపోయింది. సో పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఎవరు కూడా చెప్తే వినట్లేదు, ఎవరు కంట్రోల్ అవ్వట్లేదు. వందలాదిగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మొత్తం వెళ్ళడంతో భక్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. భక్తులతో పాటు ఇటు పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తానికైతే 24 గంటల పని ఒత్తిడి అయితే ఉంది. యాత్రలో ఇలాంటివి కామన్. పోలీసులు అయితే నిజంగా పని ఒత్తిడిలోనే ఉన్నారు. చిన్న సంఘటనలు జరిగితే కూడా పెద్దగా చూపెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం మేడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.